Birthday boy and Tirumala roads. Hello. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదా. సో తిరుపతి వ్లాగ్ గైస్. సో ఆఫ్టర్ మ్యారేజ్ అంటే లైక్ మేము మ్యారేజ్ అయ్యాక వెళ్ళేదన్నమాట. సో ఫస్ట్ టైం మ్యారేజ్ తర్వాత వెళ్తున్నాను అండ్ నేను వెళ్ళి ఆల్మోస్ట్ తిరుపతి వెళ్ళి 8 ఇయర్స్ అయితే అయింది. సో ఇది గైస్. సో ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ 8 ఇయర్స్ కి డైరెక్ట్ సుప్రభాత సేవకి వెళ్తున్నాము. అది కూడా సాయి బర్త్డే రోజు. సో లక్కీ అయితే మాకు లక్కీ డిప్ లో వచ్చిందనమాట. సో వాటి డీటెయిల్స్ నేను కంప్లీట్ బ్లాగ్ లో చెప్తా. సో వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ విత్ ఫ్యామిలీ అండ్ పిన్ని వాళ్ళు మేము కలిసి తిరుపతి వెళ్తున్నాము. అండ్ దాని తర్వాత శ్రీరంగం, కంచి, అరుణాచలం ఇవన్నీ చూసామన్నమాట. చాలా చాలా బాగుండే. నాకైతే చాలా మెమరబుల్ ఈ ట్రిప్ అయితే. సో ఫైనలీ గైస్, సో ఫస్ట్ ఇది మేము వెళ్ళే డే అన్నమాట. లియోన్ అయితే మేము వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కు పంపించామన్నమాట. సో వాళ్ళు ఉంచుకున్నారు. వాడికి ఫుడ్ 1 వీక్ ఫుడ్ అంతా ప్యాక్ చేసి పంపించేసాము. అండ్ మేము లైక్ ఆఫీసెస్కి వెళ్ళిపోయి ఇంకా నేనైతే ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాను. సో ఆల్మోస్ట్ ఇంకా మెట్రో నుండి సికింద్రాబాద్ స్టేషన్ కి అయితే వెళ్తున్నా. అత్తయ్య వాళ్ళైతే నిజామాబాద్ నుండే స్టార్ట్ అయ్యారనమాట. అరౌండ్ కృష్ణ ఎక్స్‌ప్రెస్ 2 కలా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ హైదరాబాద్‌కి వచ్చేసరికి 5 అలా అవుతుందనమాట. సో ఎగ్జాక్ట్ టైమింగ్ ఉంటుంది గైస్. మీరు ఏమైనా బై ట్రైన్ ఇలా ఏదైనా జర్నీస్ వెళ్తే మాత్రం ఆన్ టైమ్ ఉండండి. సో బిఫోర్ ఉన్నా పర్లేదు. అండ్ నేనైతే ఎర్లీగా రీచ్ అయ్యాను. సో నేను లైక్ మాదాపూర్ టు సికింద్రాబాద్ అయితే వెళ్ళిపోతున్నా. అండ్ ఇంక వేణు, మిను, సాయి అయితే వాళ్ళు రావడం కొంచెం లేట్ అవుతుందని చెప్పారు. నాకైతే నేను హాఫ్ అన్ అవర్ ముందే మెట్రో స్టేషన్‌లో ఉన్నాననమాట. సికింద్రాబాద్‌కెళ్ళాలంటే కొంచెం రష్ ఉంటుంది. ఏ ప్లాట్‌ఫార్మో నాకు కరెక్ట్‌గా తెలీదని చెప్పి నేను ఇక్కడే వాళ్ళ కోసం వెయిట్ చేశాను. సో, ఇంగ వాళ్ళొచ్చే వరకని జెప్పి నేనిక్కడ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అలా ఇస్తున్నాననమాట. సో, నేను 8 ఇయర్స్‌కి తిరుపతెళ్తున్నా. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ విత్ సాయి అండ్ డైరెక్ట్ సుప్రభాత సేవ అంటే లైక్ 10 ఫీట్ డిస్టెన్స్‌లో స్వామివారి దర్శనం అసలెంత బావుంటుందో ఆ ఎక్స్‌పీరియన్స్ చేద్దామని. అండ్ అది కూడా బర్త్‌డే రోజు అండ్ సాటర్‌డే కూడా. సో, అదనమాట. మేమైతే ఫస్ట్ నేను డీటెయిల్‌గా చెప్తున్నా. సో, లక్కీ డిప్ అనమాట. ఇది నేను అత్తయ్య అయితే ఆన్‌లైన్‌లో మాకందరికి బుక్ చేసిందనమాట. సో, ఒక పర్సన్ త్రూ మేమైతే అన్నీ ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకున్నాము. అండ్ గైస్ ఫస్ట్ టైమ్ మేమిది ఫస్ట్ ట్రయల్. మా ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ ట్రయల్‌కే నాకు, సాయికి వచ్చిందనమాట. సో, ఒక్కరికొస్తే ఇద్దరెళ్ళొచ్చన్నారు. అండ్ నాకు తెలిసిందేంటంటే మనకి ఎవరెళ్ళాలో అని గూడా మనకి టికెట్‌లో తెలుస్తుందనమాట. లైక్ నేను, సాయి ఆర్ అత్తమ్మ వాళ్ళు గూడా ఎళ్ళొచ్చు. అలా ఉంటుంది. సో, ఫైనల్‌గా అయితే వాళ్ళొచ్చేసారు గైస్. సో, చూస్తున్నారు కదా! మిన్ను, వేణు, సాయి అండ్ బయట వన్ బై వన్ అయితే వచ్చేస్తున్నారు. ఆల్మోస్ట్ టైం దగ్గరకొచ్చింది. ఏ ప్లాట్‌ఫార్మ్ చూసుకోవడానికి టైం పడుతుందని చెప్పి మా వాళ్ళు హడావిడిగున్నారు. పాపం వేణుకి ఇంకా ఎర్లీగా స్కాన్ గూడా అవ్వట్లేదు. అండ్ మా సాయి ఫుల్ ట్రెడిషనల్‌లో ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు సాయికి ట్రెడిషనల్ డే అంట. సో, అన్నీ అలా వస్తాయి. ఒకటేసారి వస్తాయన్నమాట మాకు. సో, ఇంక ఫైనల్‌గా బై కనెక్టింగ్ ఉంటుంది కాబట్టి మేము మెట్రో నుండే స్టేషన్‌కయితే ఎళ్ళిపోయాము. రిలాక్స్‌గా ఫస్ట్ మేము ఓకే. మాకు తెలిసింది ఇదే అని చెప్పి ఒక ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నాం. అక్కడ తెలిసిందేంటంటే అది కాదు మేమెళ్ళే ట్రైన్. ఇంకో ప్లాట్‌ఫార్మ్‌లో ఉంది. సో, ఇంగ అది తెలిసింది మాకు ఎడ్జ్ మూమెంట్‌లో అనమాట. సో, అందుకే ఇంగ హడావిడిగా ప్లాట్‌ఫార్మ్‌కయితే రష్‌గా వచ్చేసామనమాట. సో, ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చేసింది. సో, మాది S2. సో, ఇంగ ఫైనల్లీ మేము ట్రైన్‌లో ఎక్కేసి స్టార్ట్ అయిపోయాం. ఎగ్జాక్ట్ టైమ్ ఒక 5 మినిట్స్ అంతే ఉండే. ఎక్కువసేపు ఆగలేదు. సో, ఫైనల్‌గా జర్నీ అయితే స్టార్ట్ అయింది టు తిరుపతి. అండ్ గైస్ ఇంక మా వాళ్ళన్నీ ఇంగ మొత్తం ప్రాపర్‌గా సెట్టింగ్ చేసేసుకున్నారనమాట. సో, ఇక్కడ అనుకోకుండా ఆ అంకుల్ వాళ్ళు కలిసారు మా రిలేటివ్స్. వాళ్ళు కూడా తిరుపతి బై పూణె అంట. వాళ్ళు కూడా మాతో పాటే కలిసి ఇంగ ఫస్ట్ మేమైతే ట్రైన్‌లో ఇలా బఠానీ అవన్నీ చాయ్ అమ్ముతారు కదా! సో, ఇంగ మా నాన్నమ్మ మేమందరం అవి ట్రై చేసామనమాట. సో, వెదర్ చూడండి గైస్ ఈవినింగ్ టైమ్ చాలా బాగుండే. ట్రైన్ జర్నీస్ చాలా బావుంటాయి. సో, అప్పుడప్పుడే ట్రయల్ చేయాలనమాట. సో, ఇంగ అరౌండ్ ఈవినింగ్ గదా! సో, ఇంగ ఫస్ట్ మా అత్తయ్య అయితే స్నాక్స్ స్టార్ట్ చేసిందనమాట. సో, ఇంటి నుండే వడ, బజ్జీ అవన్నీ తీసుకొనొచ్చింది మా కోసం. సో, టేస్ట్ అయితే చాలా బాగుండే. చెప్పాను గదా! మా ఫ్యామిలీస్ ట్రావెల్స్‌లో పక్కా ఇవుంటాయి. ఆల్రెడీ గోవా వ్లాగ్‌లో కూడా మీరు చూసుంటారు. సో, ఫస్ట్ అలా రాగానే స్టార్టర్స్‌లా స్నాక్స్ అయితే తినేసాము. సో, ఇంగ దాని తర్వాత సో, నేను చెప్పాను గదా! ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నామని. సో, అది అరౌండ్
ఆన్‌లైన్ బుకింగ్ అని. సో, అది లైక్ ఒక పర్సన్ త్రూ కాబట్టి ఆయనకొక రూ. 100 అలా చార్జ్ అవుతుంది అంతే. సో, మన ఆధార్ కార్డ్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, సాఫ్ట్ కాపీస్ పంపిస్తే చాలు. ఆయన అప్లై చేసేస్తాడనమాట. అప్లై చేసిన 2, 3 డేస్‌కే మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. అండ్ గైస్ ఇక్కడ మనమే బుక్ చేసుకోవచ్చు. అది ఎలానో కూడా నేను చెప్తాను. మీరు వీడియోనైతే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నౌ డిన్నర్ టైమ్. సో, మా వాళ్ళైతే మొత్తం విందు భోజనాల్లా తెచ్చారనమాట. బూరెలు, చపాతీ, టమాటో కర్రీ, వడ, బజ్జీ అండ్ పులిహోర వాట్ నాట్. అసలు ఎంత యమ్మీగా డిన్నర్ చేసామో. ట్రైన్‌లో పోతున్నట్టు లేదు. మంచి రెస్టారెంట్‌కెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఫైనల్లీ డిన్నర్ చేసైతే పడుకున్నాం. సో, ఇంగ ఎర్లీ మార్నింగ్ అన్నమాట. ఇంగ ట్రైన్ జర్నీస్ కదా! సో, తొందరగానే లేచేసా నేనైతే. సో, ఇంగ మంచి సన్‌రైజ్ వ్యూతో అయితే ఇంగ విండో వ్యూనైతే ఎంజాయ్ చేసేసాను నేనైతే. ఇంగ మా వాళ్ళు కూడా ఆల్‌మోస్ట్ ఒక్కొక్కరు లేస్తున్నారు. సో, మొత్తం 14 అవర్స్ జర్నీ గైస్. సో, ఎలా అయిపోయిందో ఇంగ నైట్ టైమ్ బుక్ చేసుకోండి. ఇంగ నిద్రలో అసలు టైం ఏర్పడదు. మా వాళ్ళందరూ లేచేసారనమాట. సో, ఫైనల్లీ ఇంగ మొత్తం అన్నీ ప్యాక్ చేసుకొనైతే కూర్చున్నాము. సో, అలా అయితే ఇంగ మా వాళ్ళింగ రెడీగా దిగిపోతున్నారు. ఇంకొక 5, 20 మినిట్స్‌లో వచ్చేసిందనమాట తిరుపతయితే. అండ్ ఇక్కడ చెప్పాను కదా! మాకైతే 2, 3 డేస్‌లో రిజల్ట్ వచ్చిందని చెప్పి. సో, ఫస్ట్ అయితే ఎవ్వరికీ రాలేదు. మేము చాలా మంది లైక్ పిన్ని వాళ్ళు కూడా అప్లై చేసాము. నాకు, సాయికి మాత్రమే వచ్చింది. దాంట్లో అయితే మేము చాలా చాలా హ్యాపీగా ఉండే గైస్. అసలెంత అనిపిచ్చిందో. అది కూడా బర్త్‌డే రావడం లైక్ ఆఫీస్‌కెళ్ళే మూమెంట్‌లో వచ్చిందనమాట. అసలు ఎంత బావుండేనో ఆ డే అయితే. వావ్! అయితే ఇంగ మా అత్తయితే చాలా ఎమోషనల్ అయిపోయింది. బర్త్‌డే రోజే వచ్చిందా అని చెప్పి. సో, అలా అయితే ఇంగ మేము ట్రైన్ దిగేసామనమాట. సో, ఇక్కడ అయితే డ్రాప్ అయ్యాము. అండ్ ఇక్కడ రూమ్ బుకింగ్. సో, ఫస్ట్ అయితే మేమేం రూమ్స్ బుక్ చేసుకోలేదు. ఎళ్లి తీసుకుందాం అనే కాన్సెప్ట్‌తోనే ఉండే అనమాట. అండ్ ఇంగ మార్నింగ్ ఇగ టైం పడుతుంది గదా! అని చెప్పి బాబాయ్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ అనమాట. సో, బాబాయ్ వాళ్ళ అకామిడేషన్స్‌లోనే మాకు ఇంగ మొత్తం పెద్ద రూమ్ అలా తీసుకున్నారనమాట బాబాయ్ అయితే. సో, ఇది మొత్తం పోస్టల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకిచ్చే రూమ్స్ ఇది. నేను క్విక్‌గా రూమ్ టూర్ చూపిస్తాను. సో, చూసేయండి. చాలా బావుంది. పెద్దగా ఉంది అండ్ నీట్‌గా ఉందనమాట. సో, 2, 3 బెడ్‌రూమ్స్ అలా ఉంటాయి. ఇది హాల్ అనమాట. సో, ఇంకొకటి పిన్ని వాళ్ళు అండ్ ఒకటి మేము తీసుకున్నాము. ఇంగ అలా క్విక్‌గా ఫ్రెష్ అయిపోయాం గైస్. సో, ఫస్ట్ ఇంగ ఫ్రైడే రోజనమాట ఇది. ఫ్రైడే రోజైతే వేరే ఏం పనులు లేకుండే. ఎందుకంటే సుప్రభాత సేవ ఎర్లీ మార్నింగ్ గాబట్టి సో, ఫ్రైడే నైట్ నుండి మాకు దర్శనం ఉంటుందని జెప్పి ఫ్రైడే రోజు ఏం పెట్టుకోలేదు. సో, క్విక్‌గా అయితే రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి నా అవుట్‌ఫిట్ అయితే ఇది. సో, మీరు ఆల్రెడీ చాలా షార్ట్స్‌లో చూసుంటారు. సో, ఇంగ మా వాళ్ళు కూడా అందరూ రెడీ అయిపోయారు ఆల్‌మోస్ట్. ఇంగ ఇది కిందమనమాట. సో, తిరుపతిలో. సో, ఇంకా మేము గుట్ట పైకైతే ఎళ్ళలేదు కదా! సో, ఫైనల్‌గా ఇంకా రెడీ అయిపోయాము. రెడీ అయ్యాక బ్రేక్‌ఫాస్ట్ ఫుల్ ఆకలేసింది. అండ్ ఇక్కడ మనకి ప్రతి దగ్గర వెహికల్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. మనం మాట్లాడుకొని ఎళ్ళిపోవచ్చు. అలా అయితే మేము ఒక పెద్ద వెహికల్ మాట్లాడుకున్నాం. ఎందుకంటే మేము చాలా మందున్నాం కదా! సో, అలా వెళ్తూ ఉంటే హోటల్ ఇలా శ్రావణ భవన్ అంట. సో, అక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ చేసాము. చాలా యమ్మీగా ఉండే చాలా బావుంది. సో, మీకు ఇలా కనిపిస్తే మాత్రం మీరు ట్రై చేయండి. అండ్ కమింగ్ టు లైక్ లక్కీ డిప్ గైస్. సో, అలా అయితే ఫస్ట్ రాగానే 2, 3 డేస్‌లోనే మనకి 120 అమౌంట్ పర్ పర్సన్ 120 అమౌంట్ అనేది మనం పే చేయాలన్నమాట. అంటే సుప్రభాత సేవకుండే లక్కీ డిప్‌లో అమౌంట్ రూ. 120 అన్నమాట. సో, మాకు సాయికి ఇద్దరికి కాబట్టి సో, 250 అలా అయితే మేము పే చేసాం. పే చేస్తే మనకు ఆన్‌లైన్‌లో టికెట్ వస్తుంది. సో, దాని సాఫ్ట్ కాపీ అయితే మనం జిరాక్స్ తీసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు గైస్ మనం కూడా లైక్ ఆన్‌లైన్‌లో బుక్ జేసుకోవచ్చని జెప్పాను గదా! సో, ఎవ్రీ మంత్ టీటీడీ వాళ్ళు 18థ్-28థ్ ఎవ్రీ మంత్ వాళ్ళు ఇలా ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ రిలీజ్ జేస్తారంట. సో, ఈ టైంలో మనం బుక్ జేసుకుంటే మనకి మన లక్ ఎందుకంటే లాక్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్‌లైన్ గాబట్టి లాక్స్ ఆఫ్ పీపుల్‌లో మనకొస్తే ఆ లక్కే వేరు. సో, అలా ఒక ఛాన్స్ ఉంది. మీరు ట్రై జేయండి. సో, ఫైనల్లీ బ్రేక్‌ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాము. సో, ఇది గరుడ ఎంట్రీ అంట. అసలు చాలా చాలా చేంజ్ అయింది గైస్. నేనెప్పుడో 10థ్ క్లాస్‌లో ఎళ్ళాను. అప్పుడసలు నాకేం గుర్తు గూడా లేదు. అసలెంత డెవలప్ అయిందో తిరుపతి అయితే నాకైతే చాలా చాలా నచ్చేసింది. సో, ఇంగ మా వాళ్ళలో కొందరు అలిపిరి అంటే మెట్లెక్కి గుట్టొస్తున్నారనమాట. సో, దాంట్లో యాక్చువల్‌గా మాది కూడా ఉండే ప్లాన్స్. సో, కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నేను, సాయి డ్రాప్ అయ్యాము. సో, లైక్ ఇప్పుడైతే బాబాయ్, మిన్ను అండ్ వేణు అనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! గరుడ ఎంట్రీ నుండే సైడ్‌కి అలిపిరి అనేది ఉంటుంది. సో, అక్కడ నుండి మనం మెట్లెక్కడం అనేది స్టార్ట్ అవుతుంది. నాకది చాలా ఇష్టం. సో, నెక్స్ట్ టైమ్ తిరుపతికైతే డెఫినైట్‌లీ ఐ విల్ ట్రై. సో, అలా అయితే ఇంగా బాబాయ్, మిన్ను, వేణు అయితే స్టార్ట్ అయిపోయారు. సో, అలిపిరి మెట్లకైతే. సో, మేము వెహికల్ మేము గుట్టెక్కుతున్నామనమాట. సో, ఇదనమాట. సో, వీళ్ళు స్టార్ట్ అయితున్నారు.
అండ్ ఇంక మా బాబాయ్ ఎక్సైట్‌మెంట్ అన్నమాట. సో, మెట్లెక్కబోతున్నానని జెప్పి. సో, అందుకే మా ఫ్యామిలీ ఫుల్ వ్లాగింగ్ సపోర్ట్ ఉంటారు. సో, ఆల్‌మోస్ట్ మీరు అన్ని వ్లాగ్స్ చూస్తుంటారు కదా! సో, ఫైనల్లీ గైస్ వి ఆర్ గోయింగ్ ఫర్ తిరుపతి. గుట్ట పైకి ఎక్కబోతున్నాము. ఐ యామ్ సో ఎక్సైటెడ్. నాకైతే చాలా చాలా ఆనందంగా ఉండే అప్పుడైతే. సో, తిరుపతి కదా! ఆ ప్లేసే ఒక వైబ్రేషన్స్ అంతా పీస్‌ఫుల్ వైబ్రేషన్స్ ఉంటాయి కదా! చాలా బావుంటుంది. సో, ఇక్కడైతే లైక్ ఎంట్రీ అవ్వగానే మనకి చెకింగ్ పాయింట్ ఒస్తుంది. ఆల్మోస్ట్ మీ అందరికి తెలుసు. సో, అక్కడ ఫుల్ ఎవ్రీ బ్యాగ్, ఎవ్రీథింగ్ చెక్ చేస్తారు కదా! సో, అలా అయితే మా వాళ్ళు కూడా చెకింగ్ అయితే అయింది. అండ్ ఇక్కడ గైస్ మెయిన్‌లీ ప్లాస్టిక్ బాటిల్స్ అంట. లైక్ గుట్ట పైకైతే ఇలాంటివైతే అలో చేయరు. సో, అది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోండి. అవైతే అస్సలు అలో చేయరు. స్టీల్ గ్లాస్ అయితే అలో చేస్తారనమాట. మనం అక్కడ రీఫిల్ చేసుకోవచ్చు. అండ్ గైస్ బర్త్‌డే రోజు ఎలా వచ్చింది అని చాలా మందికి డౌట్ రావచ్చు. అందులో మేమేం చేయలేదు గైస్. సో, మొత్తం ఆ స్వామి ఏమంటారు కృప అంటారా? సో, అది స్వామి బ్లెస్సింగ్సే అన్నమాట. అది బర్త్‌డే రోజు నేను సాయి ఫుల్లీ షాక్ అండ్ సర్ప్రైజ్. అసలేంటి బర్త్‌డే రోజు రావడం అని. అలా మాకు కలిసొచ్చిందనమాట. సో, మీకు కూడా మీలో ఎవరికైనా కూడా అలా లక్ కలిసి రావాలని నేను కోరుకుంటున్నా. ఫస్ట్ ట్రయల్‌కి ఇలా రావడం అయితే అసలు మా ఫ్యామిలీ అందరూ వావ్! అసలెంత వచ్చింది అని చాలా చాలా హ్యాపీగా ఉండే. సో, అదనమాట. సో, ఫైనల్లీ ఇంగ చెకింగ్ అయిపోయింది. మేమందరం ఇంగ గుట్ట పైకైతే స్టార్ట్ అయ్యాం. సో, అలా ఒక 20 మినిట్స్ జర్నీ అలా ఉంటుంది గైస్. ఆఫ్‌లైన్ అవైలబిలిటీ ఉందని గదా! సో, పిన్ని, అత్తయ్య అయితే ఒకసారి ట్రయల్ చేద్దామని అప్లై చేయడానికెళ్లారు. అదెక్కడ అంటే సీఆర్‌ఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడ ఎవ్వరు అడిగినా మనకు చెప్తారనమాట. సో, అక్కడ ఫుల్ డీటెయిల్‌గా ఏ సేవ ఏ టైంలో ఉంది, అండ్ ఎంత అమౌంట్ పే చేయాలని ఉంటుందనమాట. సో, లెట్స్ ట్రై ఒక ట్రై ఇద్దాం మనకి లక్కుండి పోదా అని పిన్ని, అత్తమ్మ ఇంగెళ్లారనమాట వీళ్ళందరివి అప్లై చేయడానికి. ఒక పర్సన్ ఒకరికే చేయాలంట. సో, అలా అని చెప్పి మామయ్య, పిన్ని, అత్తమ్మ వీళ్ళు ముగ్గురు ఎళ్లి అప్లై చేశారు. ఎందుకంటే బాబాయ్ వాళ్ళు ఆల్రెడీ అలిపిరి మెట్లలో ఉన్నారు గాబట్టి. సో, ఇంగ అలా అయితే నేను సాయి కొంచెం టైమ్ స్పెండ్ చేశాను. అండ్ ఇది బాబాయ్ ఐడీ కార్డ్ అనమాట. సో, ఇక్కడ రూమ్స్ పైన గూడా మేము పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లోనే స్టే చేశామనమాట. సో, దానికోసం ఐడీ కార్డ్ ఇస్తే నేను కొంచెం అలా టైమ్ స్పెండ్ చేశాను. సో, ఫైనల్లీ వాళ్ళు అక్కడ గూడా చాలా పెద్ద క్యూ ఉంటుందంట. ఆఫ్‌లైన్‌లో చేయాలంటే గూడా. అలా ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం పట్టింది. అత్తమ్మ వాళ్ళకి ఎక్కువ టైం పట్టలేదు. అండ్ టైమింగ్స్ గైస్ మార్నింగ్ 11 AM టు 5 PM వరకు ఓపెన్ ఉంటుంది. ఆలోపు మనం అప్లై చేసుకోవాలి. అండ్ ఆ రోజు ఈవినింగ్ 6:30కే రిజల్ట్ వచ్చేస్తుంది. మనకి లక్ ఉంటే గ్యారంటీగా వస్తుంది గైస్. మీరెవరైనా ఈ టైం లోపు ఉంటే మాత్రం మీ లక్‌ని ట్రై చేసుకోండి. పక్కా అప్లై చేయండి. సో, ఫైనల్‌గా రూమ్స్ గైస్. సో, పైన కూడా బాబాయ్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ స్టేలోనే మేము స్టే చేశామన్నమాట. అండ్ ఇక్కడ రూమ్స్ చాలా చాలా డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి. లైక్ స్టార్టింగ్ 100-1000 రేంజ్‌లో ఉంటాయన్నమాట. సో, మనం ఏవైనా బుక్ చేసుకోవచ్చు అవైలబిలిటీని బట్టి. ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఇక్కడ మా వాళ్ళు 6:30 అలా అయింది. సో, వెయిట్ చేశారు. సో, బ్యాడ్ లక్‌గా మా వాళ్ళకి రాలేదన్నమాట. సో, కొంచెం అలా డిసప్పాయింట్ అయ్యాం. వచ్చుంటే అందరం కలిసి దర్శనం చేసుకునేవాళ్ళమని. సో, ఇంక నెక్స్ట్ టైమ్ ట్రై చేద్దాం అనుకున్నాం. ఇంగ అరౌండ్ ఈవినింగ్ టైమ్ గైస్. అసలు ఈవినింగ్ టైమ్ గూడా ఆ మొత్తం ఓం అనే నామాల సౌండ్స్ ఎంత బావుంటాయో సో, మీకు వినిపిస్తా. మీరు వినండి. ఎంగమాంబ కాడ మనం మొత్తం ఎంతమంది ఉన్నాం? ముగ్గురు. ఐదుగురం మనం. సో, మొత్తం ఇలా సౌండ్స్‌తో చాలా బావుంటుంది వైబ్స్ అయితే. సో, ఫైనల్లీ మేమైతే ఇంగా తిరుపతొచ్చాక ధర్మసత్రాలు అంటే అన్నదానాలు తినకుంటే ఎలా అని చెప్పి వెంగమాంబ ఉండే అనమాట అన్నదానంది. సో, అక్కడికైతే అత్తయ్య, మామయ్య అందరం వచ్చేసాము. సో, చాలా బావుంటుంది ఫుడ్. ట్రై చేయండి మీరు ఎళ్తే మాత్రం. ఇంక దాని తర్వాత ఫ్రీ బసెస్ ఉంటాయి గదా! సో, దాంట్లో తిరుపతి నైట్‌లు అంతా ఒక రౌండ్ ఎసామనమాట నేను, సాయి. ఇంక అత్తయ్య వాళ్ళు రూమ్‌కెళ్ళి పడుకున్నారు. అండ్ మాకు సుప్రభాత సేవ ఉంది కదా! సో, అది టెన్షన్‌కైతే పడుకోలేదు. మీరలా చేయకండి. లైక్ ఎలా ఎళ్ళాలి? ఎక్కడ రిపోర్ట్ చేయాలి? ఏ టైంకెళ్ళాలి? ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వ్లాగ్‌లో చెప్తాను. మాకు తెలియక మేము చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాం. భయపడ్డాం గూడా కొద్దిసేపు అరే! ఎళ్తామా లేదా టైంకి అనేది. అలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకండి. చాలా ప్రశాంతంగా స్వామివారి దర్శనం అయితే డెఫినిట్‌గా అవుతుంది. ఆ లక్కీ డిప్‌లో వచ్చిందంటే ఆ లక్ మనకుందన్నట్టే. సో, మా దర్శనం అయితే అయిపోయింది. సో, ఫైనల్లీ గైస్ ఆ 2 కళ్ళు మనకు సరిపోవు. అంత జరుగుతుంది దర్శనం. స్వామివారిని 10 అడుగుల దూరం నుండే దర్శనం చేసుకుంటాము. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ నేను బ్లాగ్‌లో చెప్తాను. ఇలా మార్నింగ్ ఇలా ఉంటుంది. సో, విన్నారు కదా! ఇది మార్నింగ్ 4:00 అనమాట. మా దర్శనం 3-4 వరకు
బంగారు వాకిలి అంటారు. సో, మనం నార్మల్‌గా అందరూ చేసుకునే రెగ్యులర్ దర్శనాలు ఉంటాయి కదా! అక్కడే మేము 45 మినిట్స్ అలా ఉన్నామనమాట. బంగారు వాకిలిలో ఇలా 3-4 వరకు ఉన్నాము. సో, దాని తర్వాత నేను తీసింది లైక్ మా దగ్గర ఫోన్స్ లేవు. సో, ఎక్కడ పెట్టాలి ఏంటి ఐడియా లేదు కదా! అని చెప్పి మేము తీసుకురాలేదు. ఇంకొకరి ఫోన్‌తో క్యాప్చర్ చేశా అనమాట. మీకు చూపిద్దాం. ఇలా ఉంటాయి మార్నింగ్ 4:00 తిరుపతిలో అని. చాలా చాలా బావుంటుంది గైస్. సో, అలా అయితే ఇంక మళ్ళీ మేము అరౌండ్ 7 కలా రూమ్‌కైతే ఎళ్ళిపోయాము. ఇంక అక్కడ అన్ని దర్శనం చేసేసుకొని, వరాహి స్వామిదైతే 6:00 కల్లా ఓపెన్ అవుతుంది. సో, ఆ దర్శనం చేసుకొని టిఫిన్ చేసి రూమ్‌కెళ్ళాము. ఆలోపు మా వాళ్ళు లేసి రెడీ అయిపోయి వాళ్ళు కూడా దర్శనానికైతే స్టార్ట్ అయ్యారు. మా వాళ్ళైతే 300 టికెట్ దర్శనంకెళ్లారనమాట. సో, ఫైనల్లీ మేము కూడా ఇంక కొద్దిసేపు రెస్ట్ తీసుకొని రెడీ అయ్యి తిరుపతిని అన్ని ప్లేసెస్ చూద్దాం అని చెప్పి మా అత్తమ్మ వాళ్ళ చెరకని చెప్పి స్టార్ట్ అయ్యాము. అండ్ హియర్ కమ్స్ బర్త్‌డే బాయ్. బర్త్‌డే బాయ్ అయితే చాలా లక్కీ అని చెప్పాలి. సో, ఎందుకంటే స్వామి లైక్ బర్త్‌డే రోజే ఇలా ఇంత మంచి సుప్రభాత సేవ చూసుకున్నారు కదా! అండ్ ఆ రోజు సాయి ఫీలింగ్ అయితే ఇది చాలు ఇంక నా జన్మకనే ఫీలింగ్ ఉండే. అంత మంచిగా అనిపించింది. సో, ఎవరి కోసం చెప్పండి ఇంత లక్కీ ఛాన్స్. అండ్ ఇంక ఫైనల్లీ అక్కడ మేము చెప్పాను కదా! ఇలా తిరుపతి చూద్దామని చెప్పని. సో, రూమ్ పక్కనే ఇలా ఒక ఫౌంటైన్‌లా చిన్నగా ఉండే అనమాట. ఇలా చాలా చెట్లు, గార్డెన్స్ ఉంటాయి. మీకు టైం ఉంటే మాత్రం మంచిగా చూడండి మీ ఫ్యామిలీస్‌తో. సో, అలా కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేద్దాం. ఇంక పిక్చర్స్ దిగుదాం. మనకి పిక్చర్స్ పిచ్చి బాగా కదా! అని చెప్పి ఇంగ నేను, సాయి అలా మంచిగా తిరుపతంతా తిరుగుతూ ఇలా కొన్ని పిక్చర్స్, వ్యూస్ అలా ఎంజాయ్ చేశామనమాట. సో, అలా అయితే ఇంగా ఆల్మోస్ట్ ఇంగ ఆఫ్టర్‌నూన్ 1, 2 అలా అయింది. సో, అక్కడే ఇంగ ఈ కొంచెం టైమ్ స్పెండ్ చేశాము. సో, దాని తర్వాత నామన టెంపుల్ నామల పార్క్ అంట. సో, దీని పక్కనే ఉండే నామల పార్క్ కూడా. సో, అది కూడా చూద్దాం ఇంకా టైం ఉంది కదా! మా వాళ్ళు రాడానికి అంటే అత్తమ్మ వాళ్ళు కాల్ చేస్తా అని చెప్పారనమాట. సో, అప్పుడెళ్దాం అనుకున్నాము. సో, ఆలోపైతే నామాల పార్క్ కూడా ఎక్స్‌పీరియన్స్ చేద్దామని చెప్పెళ్ళాను. ఇది కూడా చాలా బావుంటుంది. ఫుల్ గ్రీనరీ గార్డెన్, సీటింగ్ ఏరియా కూడా ఉంటుంది. అండ్ ఇంకా పైన మనకి లైక్ ఇలా స్వామివారు ఉంటారనమాట. అక్కడెళ్లి దర్శనం చేసుకోవచ్చు. అండ్ గైస్ నేను సుప్రభాత సేవ రిపోర్టింగ్ అవన్నీ చెప్తా అన్నాను కదా! సో, మనం లైక్ 12 అన్నాను కదా! సో, కాదు గైస్ 2 వరకైతే మనం రిపోర్ట్ చేయొచ్చు. ఆలోపు ఏ టైంకైనా ఎళ్ళొచ్చు. సో, ఎందుకంటే 3కే స్వామివారి సేవలనేది స్టార్ట్ అవుతాయి. అండ్ ఎక్కడ రిపోర్ట్ చేయాలి ఏంటి అంటే మనకి వైకుంఠ ఎంట్రీ కాంప్లెక్స్ దగ్గర మనం రిపోర్ట్ చేయొచ్చనమాట. అక్కడ ఎవ్వరు అడిగినా మనకి పోలీసులు అందరూ అవైలబుల్‌గా ఉంటారు. అండ్ మనతో క్యారీ చేయాల్సింది మన టికెట్ అంటే వస్తుంది కదా! లక్కీ డిప్‌లో టికెట్ అది అండ్ ప్లస్ మన ఆధార్ ఒరిజినల్ క్యారీ చేయండి బెటర్. అక్కడికెళ్ళి చాలా మందుంటారు మనకన్నా ముందే తెలీదు కదా! ఏ టైంకనేది. సో, అందరూ ముందు జాగ్రత్తగా వస్తారు. అండ్ ఇక్కడ ముందెళ్తే ఏంటి అంటే మనం దగ్గరగా అంటే ఫ్రంట్‌లో ఉండొచ్చనమాట. మనకి ఒక్కరోజు సేవకి 300 పీపుల్ మాత్రమే అలౌ చేస్తారనమాట. అంతకన్నా ఎక్కువ అలౌ చేయరు. సో, టెన్షనే లేదు. అందరికీ స్వామివారు కనిపిస్తారు. బట్ ఆ 45 మినిట్స్ మనం ఎక్కడుంటాం, ఏమేం చూస్తాం అనే దానికోసం చాలా హరిహరిగా ఎళ్తారనమాట. సో, టెన్షనేం లేదు. నిదానంగా ఎళ్ళొచ్చు. దానికేం అసలు ఇబ్బందే ఉండదు. ప్రతి ఒక్కరికి స్వామివారి దర్శనం లోపలికెళ్ళి తీసుకుంటారనమాట. అండ్ గైస్ 45 మినిట్స్ వరకి మంచిగా సుప్రభాత సేవ సాంగ్ వింటూ మనం పాడుతూ స్వామివారి సన్నిధిలో చాలా బావుంటుంది. అండ్ అలా ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుండే. అండ్ గైస్ ఇంక ఆల్మోస్ట్ నామల పార్క్ అయితే చూసేసి ఇంగ ఎండ చాలా ఉందని చెప్పి కొప్పి కట్టేసా అనమాట. సో, ఇంగా కొంచెం ముందుకెళ్ళి ఇంకా వేరే ప్లేసెస్ ఏమన్నా చూద్దాం. అండ్ ఎండ బావుందని చెప్పి ఏదైనా డ్రింక్ తాగుదాం అని చెప్పి అలా ఇంక అక్కడ చాలా షాప్స్ ఉంటాయి. సో, అక్కడ మనం పర్చేస్ చేసుకొని తాగొచ్చు. అండ్ మనం తిరుపతిలో ఎక్కడికెళ్ళాలన్నా ఫ్రీ బసెస్ అయితే ఉంటాయి. సో, వాటికి కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయాలి. సో, అలా అయితే తిరుపతిని బాగా ఎక్స్‌ప్లోర్ చేశాము. అండ్ కొన్ని మెయిన్ ప్లేసెస్ అయితే నేను మిస్ అయ్యాను. బట్ బికాజ్ టైం సరిపోలేదు. అండ్ ఈ ప్లేస్ గైస్ నైట్ టైమ్ చాలా బావుంటుంది. ఇక్కడ చాలా మంది ఫోటోస్ ఇలా క్యాంప్స్‌తో దిగి మనకి ఫ్రేమ్స్ ఇస్తారనమాట. ప్లేస్ అయితే చాలా బావుంటుంది. అలా అయితే ఫైనల్లీ మాకు ఓపిక ఉన్నంత వరకైతే తిరుపతిలో కొన్ని లైక్ అలా ప్లేసెస్ అయితే చూసాము. అండ్ కొన్ని ప్లేసెస్ అయితే నేను మిస్ అయ్యాను. నెక్స్ట్ టైమ్ కవర్ చేద్దాం అనుకున్నా. అండ్ ఇంక మా వాళ్ళు ఆల్మోస్ట్ వచ్చే టైం అయితుంది అని అనిపించి మేమే ఇంక వచ్చేసామనమాట ఇక్కడికైతే. సో, ఇక్కడ గైస్ లైక్ నేనిలా వస్తూ ఉంటే నేను చిన్నప్పుడు ఎళ్తాను గదా! సో, అక్కడ అన్నీ ఓకే. నేనిది చూసాను అని అలా గుర్తొచ్చిందనమాట. తిరుపతి అయితే చాలా చాలా డెవలప్ అయింది. అసలు చాలా బావుంటుంది. అన్ని అవైలబిలిటీస్ అయితే ఇప్పుడున్నాయి. ముందులా అయితే అస్సలు లేదు గైస్.
అండ్ మీకు నేను ఫైనల్ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చా అనుకుంటా. సుప్రభాత సేవ ఎలా ఉంటుంది? ఎలా రిపోర్ట్ చేయాలి? అండ్ లక్కీ డిప్‌లో ఎలా ఎంటర్ చేయాలని. హోప్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. నేను దానికి ప్రతి ఒక్క దానికి రిప్లై ఇస్తాను. అండ్ నేను ఇంకేమైనా కవర్ చేయకున్నా కూడా చెప్పండి. సో, అలా అయితే ఇంక కొన్ని ఇక్కడ పిక్చర్స్ అలా దిగామనమాట. ఇక్కడైతే దీపాలు పెట్టాము. సో, నేను, సాయి మార్నింగ్ కుదరలేదు. ఇక దాని తర్వాతయితే ఆకలేసిందని జెప్పి ఇక్కడ పక్కనే అర్చన హోటల్ ఉండే అనమాట. సో, అక్కడ గోబీ మంచూరియా అయితే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము. చాలా టేస్ట్ బాగుండే. మీరు ట్రై చేయండి. సో, ఫైనల్లీ మా వాళ్ళు వచ్చారా? లేదా? అని ఇంగ మేమే కిందకెళ్ళి చూద్దామని వెళ్ళాము. సో, ఫైనల్లీ వరాహ స్వామి దగ్గరైతే మా వాళ్ళు కనిపిచ్చారు. సో, అక్కడ అందరిని వాళ్ళని పట్టేసుకొని అందరం గ్యాదర్ అయ్యామనమాట. సో, ఫైనల్లీ ఒక గ్రూప్ సెల్ఫీ పిక్చర్ అయితే దిగాము. అండ్ నెక్స్ట్ అయితే చాలా ఇంకా ప్లాన్స్ ఉండే 3, 4 డేస్‌కి. అవి ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. అలా కొంచెం డిస్కషన్స్ నడిచాయి. సో, ఇంగ లంచ్ చేద్దాం ఆకలవుతుంది గదా! అని చెప్పి ఎళ్ళామనమాట. సో, మేము మార్నింగ్ టిఫిన్ చేసిన దగ్గరికెళ్ళాను. ఇక్కడ లంచ్ కూడా చాలా బావుంది గైస్. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! శ్రీ లక్ష్మీ వరాహ టిఫిన్స్ అనమాట హోటల్. చాలా బావుంది. మీరు ట్రై చేయండి. బ్రేక్‌ఫాస్ట్ బావుంది. లంచ్ కూడా బావుంది. సో, అలా అయితే లంచ్ అయిపోయాక ఇంగ మా వాళ్ళు రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయిపోయారు. అండ్ నేనిక్కడ కొద్దిసేపు మా వాళ్ళతో కొన్ని రీల్స్ అలా తీయించా అనమాట. సో, ఫైనల్లీ కొద్దిసేపు అలా కూర్చున్నాము. ఇంగ మేమక్కడ ఫుట్‌పాత్ దగ్గర కూర్చొని కొద్దిసేపు అలా టైమ్ స్పెండ్ చేశాము. నాకైతే నా అవుట్‌ఫిట్ ఫ్రమ్ అమెజాన్ నేను ఆల్రెడీ షార్ట్‌లో మెన్షన్ చేశా. ఫుల్లీ కుంకుమ ఇలా టెంపుల్ వైబ్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ తిరుపతెళ్లి లడ్డు అండ్ ఇక్కడ గైస్ నేను చెప్పడం మర్చిపోయా. ప్రతి లక్కీ డిప్ ఒక పర్సన్‌కి ఒక లడ్డు వస్తుందనమాట. మనం అలా నాకు, సాయికి 2 లడ్డూలయితే ఫ్రీగా వచ్చేసాయి. అండ్ ఇక్కడ వడ మీకు ఐడియా ఉందా? వడ కూడా నేను కొత్తగా తిన్నాను. టేస్ట్ బావుంది. మీరు ట్రై చేయండి. అండ్ నాకు నా అవుట్‌ఫిట్ ఈ లుక్ అయితే చాలా అంటే చాలా బా నచ్చింది. నేనైతే ఎంత అబ్సెస్డ్ ఫీల్ అయిపోయాను ఎంత బావుందో అని. సో, అలా అయితే ఫైనల్లీ దర్శనం గైస్ అసలు ఊహించలేదు ఇంత బా జరుగుతుందని. మా లైఫ్‌లో జరిగిన బెస్ట్ మూమెంట్ అండ్ లక్కీ మూమెంట్ అంటే ఇదే. అండ్ ఇక దాని తర్వాత మళ్ళీ కిందికొచ్చేసామనమాట వెహికల్ మాట్లాడేసి. సో, ఫైనల్లీ నెక్స్ట్ ఇంకా టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా! కాణిపాకం అలా ఇంకా మేమైతే టెంపో ట్రావెల్స్ మాట్లాడుకున్నాము అక్కడే. సో, దాని తర్వాత అదే నైట్ కాణిపాకం రీచ్ అయ్యామనమాట. కాణిపాకం రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ టెంపుల్ క్లోజింగ్ టైమ్ అనమాట. సో, అలా అయితే స్వామివారిని దర్శనం లాస్ట్ మొమెంట్‌లో చేసుకున్నాం. చాలా బా జరిగింది అది కూడా. అండ్ దాని తర్వాత సో, ఇంగ వెళ్తూ ఉంటే సాయి బర్త్‌డే అన్నాను కదా! సెలబ్రేట్ చేయలేదు. సో, నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఏం చేయాలి ఫ్యామిలీతో అని చెప్పి ఆగాను. అండ్ ఫైనల్లీ వెళ్తూ ఉంటే రోడ్ పైన ఒక మినీ ఒకలాంటి కెఫే అయితే కనిపించింది. సో, అక్కడైతే బ్యాడ్లీ కేవ్స్ అయితే అలౌ లేవన్నమాట. ఐ మీన్ లేకుండే అలౌ కాదు. సో, ఉన్న వాటితో మేము సెలబ్రేట్ చేశానని ఆల్రెడీ ఒక షార్ట్ అప్‌లోడ్ చేశాను గదా! సో, ఆ మొమెంట్సే నేనిక్కడ మళ్ళీ పెట్టాను. సో, ఫైనల్లీ మా సాయి బర్త్‌డే అయితే విత్ ఫ్యామిలీ క్యూట్ అండ్ స్వీట్‌గా అయితే సెలబ్రేట్ అయిపోయింది. హి ఈస్ సో హ్యాపీ అంతే. అండ్ సో, ఫైనల్‌గా అయితే దాని తర్వాత ఇంక అక్కడ లైట్‌గా డిన్నర్ చేశామనమాట మేము. సో, అది గైస్ ఈ వ్లాగ్ అయితే. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఐ విల్ గివ్ రిప్లై ఫర్ థాట్. అండ్ ఫైనల్లీ మా వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఎక్కడెక్కడికెళ్ళాం, ఏమేం ప్లేసెస్ ఎళ్ళాం అనేది నేనైతే నెక్స్ట్ వ్లాగ్‌లో పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ థాట్. అండ్ థాంక్ యూ గైస్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఈ వ్లాగ్‌ని ఎండ్ వరకు చూసినందుకు. అండ్ నెక్స్ట్ ప్లేసెస్ ఆల్రెడీ కొంచెం గ్లిమ్స్‌గా మీకు ఇక్కడ యాడ్ చేశా అనమాట. సో, వీటి డీటెయిల్స్ కూడా నేను పూర్తిగా చెప్తాను. డోంట్ మిస్ ఇట్. అండ్ శ్రావణ మాసంలో ఈ టెంపుల్స్ విజిట్ చేయడం చాలా చాలా మంచిది అండ్ చాలా బావుంటుంది కూడా. సో, దట్స్ ఇట్ గైస్. కీప్ సపోర్టింగ్. స్టే ట్యూన్ ఫర్ థాట్. బాయ్.